ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా ఒకప్పుడు వైద్యం అనేది కూడా చాలామంది ప్రైవేట్ వాళ్ళకి, కార్పొరేట్ వైద్యం అనేది కూడా పేదలకు, మధ్యతరగతి వారికి అందనప్పుడు మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ దేశమంతా కూడా, కేవలం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని కాదు, దేశమంతా కూడా అన్ని రాష్ట్రాలు కూడా ఒక రోల్ మోడల్గా తీసుకొని ఆరోగ్యశ్రీని తీసుకొని వస్తే ఆ రోజు 1035 ఉండే ప్రొసీజర్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3300 పైబడి కూడా ఆ రోజు కూడా తీసుకొని ప్రొసీజర్స్ని కూడా ఈ ఆరోగ్యశ్రీ కింద చేర్చి అనేకంగా కూడా, అంటే కడకు కోవిడ్ను కూడా ఆరోగ్యశ్రీ కింద తీసుకొని వస్తే ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేటట్టు తీసుకొని ఇన్సూరెన్స్ కింద, బీమా కింద కూడా తీసుకొని రావాలని చెప్పి నిర్ణయాన్ని కూడా ఈరోజు పేద మధ్యతరగతి వారికి కూడా పెద్ద ఎత్తున కూడా దెబ్బతీస్తాయి. దీన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము ఏం చేస్తున్నాము, కేవలం మీ కాలేజ్, మీ హాస్పిటల్స్కి మేలు చేయడానికి ఈరోజు కూడా తీసుకొని వస్తాం. ఇప్పటికే కూడా చాలా కూడా దారుణమైన విషయాలు, ఈ రెండు కూడా నేను పూర్తిగా కూడా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రజా సంఘాలతో కలుసుకొని, కలిసి వచ్చే వాళ్ళతో కలుసుకొని ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం కానీ, అలాగే ఆరోగ్యశ్రీని బీమా కింద తీసుకొని రావడం కానీ, ఈ రెండు దానికి మేము వ్యతిరేకిస్తున్నాము.